ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. మార్చి 2వ తేదీ ఆదివారం నాడు తులారాశి వారికి మధ్యాహ్నం 3 గంటల 40 నిమిషాల తర్వాత ₹1,00,00,000 వచ్చే సూచనలు కనబడుతున్నాయని జ్యోతిష పండితులు స్వయంగా అంచనా వేసి మరీ చెబుతున్నారు. అదేవిధంగా ఎన్నో రూపాల్లో మీకు ఆస్తి యుగం కలగబోతుందని అంటున్నారు. మరి ఇదంతా కూడా ఎలా సాధ్యమవుతుంది అని తెలుసుకోవాలనుకున్నటువంటి తులారాశి గల వ్యక్తులు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి. మీకు ఈ వీడియో నచ్చిందనుకోండి, వెంటనే ఒక లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, మీకున్న అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయడం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ను వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమురవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమురవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మార్చి 2వ తేదీ నుంచి తులారాశి వారికి ఆస్తి యోగం కలగబోతుంది. కొన్ని సంవత్సరాల వరకు మీరు చక్రం తిప్పబోతున్నారు. శత్రువులకు సైతం చెమటలు పట్టిస్తారు. ఆ రేంజ్లో ఉంటుంది మీకు పట్టే అదృష్టం అనేది. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి పెద్ద ఎత్తున ఆస్తులు సంక్రమించబోతున్నాయి. కోట్ల రూపాయల్లో మీరు డబ్బును సంపాదించుకోబోతున్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆకస్మిక ఆస్తి యుగంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా మనం చూసుకుంటే కనుక ఆస్తి వివాదాలకు బుధుడు కారకుడవుతాడు. జాతక చక్రంలో 6, 11 స్థానాలు దీనికి సంబంధించిన రాశులు అవుతాయి. ఇక గురుగ్రహం తాలూకు అనుగ్రహం కూడా కొంత అవసరమనే చెప్పాలి. ఇక ఈ రకంగా చూస్తే గనక కొన్ని రాశులతో పాటుగా తులారాశి వారు కూడా ఆకస్మిక ఆస్తి యోగాన్ని అనుభవించబోతున్నారు. ఈ రాశి వారికి సాధారణంగా అన్నదమ్ములతో ఆస్తి వివాదాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఈ కజిన్స్ ఎవరైతే మీ యొక్క కజిన్స్ ఉంటారో కజిన్స్ కారణంగా ఆస్తులు కోర్టు కేసుల్లో మగ్గుతుంటాయి. అయితే చాలా కాలంగా కోర్టు విచారణలో ఉన్న ఆస్తి సంబంధమైన ముఖ్యంగా స్థిరాస్తి సంబంధమైన కేసులు సానుకూలంగా పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి. దీని ఫలితంగా మీకు బాగా విలువైనటువంటి ఆస్తులు చేతికి వచ్చి సంపన్నులు అవ్వటానికి అవకాశం ఉంది. కోట్ల రూపాయల్లో ఆస్తి మీకు దక్కుతుంది. గ్రహ సంచారంలో బాగా అనుకూలంగా ఉండబోతున్న బుధుడు, లాభస్థానంలో ఉన్న గురు, రాహువులు ఇందుకు మార్గంగా అంటే ఇందుకు సంబంధించి మార్గాన్ని సులభం చేయడం జరుగుతుంది. ఈ రాశి వారు ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవడానికి ఇది చాలా మంచి సమయంగా చెప్పాల్సి ఉంటుంది. ఇక తులారాశి వారికి ఇలా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా ఆస్తి యోగం కలుగుతుంది. మార్చి 2వ తేదీ ఆదివారం నాడు తులారాశి వారికి మధ్యాహ్నం 3 గంటల 40 నిమిషాల తర్వాత మీకు సంబంధించి ఏవైనా కోర్టు కేసుల్లో ఉన్న ఆస్తులు, వాటికి సంబంధించి కోట్ల రూపాయలను మీరు దక్కించుకుంటారు. ఈ విధంగా చూసుకుంటే కొన్నేళ్ల వరకు కూడా ఈ యొక్క అదృష్టం మీకు అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ యొక్క తులారాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. పైగా భాగ్యస్థానంలో గురు, రాహువులు కలుస్తుండటం వల్ల ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే పెద్దల యొక్క జోక్యంతో లేదా మధ్యవర్తుల సలహాలు, సూచనలతో ఆస్తి వివాదం పరిష్కారమయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఇల్లు, పొలాలు వంటి స్థిరాస్తులు తప్పకుండా తులారాశి వారికి దక్కబోతున్నాయి. సాధారణంగా వీరికి బంధువులతో ఆస్తి సమస్యలు తలెత్తడం జరుగుతూ ఉంటుంది. పెద్దల జోక్యంతో బంధువుల నుంచి ఆస్తిపాస్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ యొక్క రాశి వారికి ప్రస్తుత సమయంలో అందే సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇకపోతే తులారాశి వారు తప్పకుండా సోదరుల నుంచి ఆస్తిపాస్తులు దక్కించుకునే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఇకపోతే తులారాశిలో జన్మించిన వ్యక్తులు మీరు ఎక్కువగా ఆస్తిని దక్కించుకునే అవకాశం ఉంది. కాబట్టి సాధారణంగా ఈ యొక్క రాశి గల జాతకులకు తోబుట్టుల నుంచి లేదా తల్లిదండ్రుల నుంచి కూడా ఆస్తి సంబంధమైన
వివాదాలు తలెత్తుతూ ఉంటాయి. ఆస్తి వివాదాలకు సంబంధించి కోర్టు కేసులతో సతమతమవుతున్నటువంటి వారు ఖచ్చితంగా శుభవార్తను వినే ఛాన్స్ కనబడుతుందని జ్యోతిష పండితులు అంచనా వేసి మరీ చెబుతున్నారు. ఇక ఆస్తిపరంగా అదృష్ట యుగం పట్టబోతుంది. ఎక్కువగా కోర్టు బయట పరిష్కారానికి అవకాశం ఉంది. మీకు బుధుడితో పాటుగా గురు, రాహు గ్రహాల అండదండలు కూడా మెండుగా ఉండబోతున్నాయి. మీ యొక్క ఆస్తి వివాదానికి తెరపడడం ఖాయమనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇకపోతే తండ్రికి సంబంధించిన బంధాల నుంచి తులారాశి జాతకులకు ఆస్తి సంబంధమైన వివాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి ఆకస్మిక ఆస్తి యుగం పట్టే అవకాశం కూడా ఉంది. దీనివల్ల ఆర్థిక సమస్యలు కొన్ని పరిష్కారమే సూచనలున్నాయి. మధ్యవర్తుల జోక్యంతో మీ ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఒక్క పొలాలు లేదా స్థలాలకు సంబంధించిన సమస్య మాత్రమే కాకుండా ఇంటి సరిహద్దులకు సంబంధించిన వివాదం కూడా కోర్టు కేసు అవుతుంది. ఇటువంటి వివాదాలన్నీ బుధుడు, గురువు, రాహువు కారణంగానే అతి వేగంగా సానుకూలంగా సెటిల్ అయిపోతాయి. ఇకపోతే తులారాశి వారికి ఎన్నో రకాలుగా చూసుకుంటే ఈ విధంగా ఆస్తి యోగం అనేది కలగబోతుంది. ఆకస్మిక ధన లాభాలను మీరు పొందుకోబోతున్నారు. వ్యాపారంలో మీరు పెట్టిన పెట్టుబడులు లాభాలను తీసుకువస్తాయి. ఈ సమయం వ్యాపార ఆకస్మిక ఆస్తియోగం చేసుకోవడానికి సరైన సమయంగా చెప్పుకోవచ్చు. ఊహించని సంపద వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఎక్కడైనా సరే నిలిచిపోయిన డబ్బు ఈ కాలంలో తిరిగి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. వర్తక వాణిజ్యాలు ఈ సమయంలో ఈ యొక్క తులారాశి వారికి ఎంతో లాభదాయకంగా ఉండబోతున్నాయి. మీరు ఈ సమయంలో ఏ పనులు ప్రారంభించినా మెరుగిన ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ డీల్స్ కోసం లాభాలను ఆశించవచ్చు. ఉద్యోగం చేసేవారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అన్నింటా అత్యుత్తమ లాభాలను పొందేందుకు అవకాశం ఉంటుంది. దీనివల్ల ఆదాయ స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది. సమాజంలో మీ స్థానాన్ని బలోపేతం చేసే వివిధ రకాల ఆర్థిక వనరులు మీకు అందుతాయి. పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఊహించని ధన లాభాలు కలుగుతాయి. ఇక జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు ఆనందం, అదేవిధంగా సంపద, విలాసం, అందం, వైభవం మొదలైన వాటికి కారకంగా పరిగణిస్తారు. కాబట్టి మీ యొక్క తులారాశి వారి జాతకంలో శుక్రుడి స్థానం బలంగా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ క్రమంలో మీ యొక్క సంపాదన కోట్లలో ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇకపోతే శుక్రుని సంచారం ఫలితంగా డబ్బు ఉంటుంది. డబ్బు పరంగా ఈ రాశికి చెందిన వ్యక్తులు అదృష్టవంతులు అవుతారు. ఈ సమయంలో మీకు ఆదాయ వనరులు పెరగడం జరుగుతుందన్నమాట. వ్యాపారంలో మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే కనుక ఈ సమయం అనేది అనుకూలంగా ఉండబోతుంది. ఈ సమయంలో మీరు పాత పెట్టుబడుల నుంచి అపారమైన సంపదను పొందుతారు. ఈ కాలంలో పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనం అనేది ఉంటుంది. ఇకపోతే భాగస్వామ్యంతో చేసే వ్యాపారం ఈ సమయంలో లాభిస్తుంది. ఈ సమయంలో కొత్త ఒప్పందాన్ని ఖరారు చేయొచ్చు. ఇది దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో వ్యాపారవేత్తలు, ఉద్యోగులు ఇద్దరూ కూడా ఆర్థిక ప్రయోజనాలను పొందుకోబోతున్నారు. ఈ రాశి వారి ఆస్తులు డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు వేసుకున్న ప్రణాళికలు విజయవంతమవుతాయి. మీడియా, మార్కెటింగ్, విద్య, కమ్యూనికేషన్తో అనుబంధించబడినటువంటి వ్యక్తులకు ఈ సమయం చాలా వండర్ఫుల్గా అద్భుతంగా ఉంటుంది. ఇలా తులారాశి గల జాతకులు ఎన్నో సంవత్సరాల వరకు కూడా చక్రం తిప్పుతారని చెప్పాలి. శత్రువులకు సైతం మీ యొక్క విజయంతో చెమటలను పట్టిస్తారు. మీ ఎనిమిస్కి బుద్ధి వచ్చేట్టు చేస్తారు. వ్యాపార పరంగా, వృత్తి, ఉద్యోగపరంగా మీ యొక్క శత్రువులు వేసేటటువంటి ఎత్తుకు మీరు పై ఎత్తులు వేసి మీ ఆపోనెంట్స్గా ఉండే మీ శత్రువులను చిత్తుగా ఓడిస్తారు. ఆ దెబ్బతో వారిక మీ జోలికి కూడా రారు. ఇకపోతే తులారాశి వారు మీకున్న బాధలు, కష్టాలు, నష్టాలు, సమస్యల నుంచి బయటపడాలన్నా, శత్రువులను ధైర్యంగా జయించాలన్నా కూడా ఎలాంటి పరిహారాలు ఫాలో అవ్వాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులారాశి గల జాతకులు ఒక 40 రోజుల పాటు నరసింహస్వామి స్తోత్రాన్ని పఠించడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. ఇకపోతే మీరు దుర్గాదేవికి సంబంధించిన స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయటం వల్ల మీ చుట్టూ ఉండే వాతావరణం సానుకూలంగా మారుతుంది. తోబుట్టువులతో మంచి అనుబంధం ఏర్పడుతుంది. ఇక ఈ రాశి వారు సుబ్రహ్మణ్యాష్టకం చదవటం వల్ల ఆస్తి వివాదాలు ఉంటే అవి తప్పకుండా సానుకూలంగా పరిష్కారం అవుతాయి. అలాగే హనుమాన్ చాలీసాను పారాయణం చేయటం వల్ల సత్ఫలితాలు అనుభవించడానికి ఛాన్స్ ఉంటుంది. సో చూశారు కదా, మార్చి 2వ తేదీ ఆదివారం తులారాశి వారికి మధ్యాహ్నం 3:40 తర్వాత ఏ రూపాల్లో కోటి రూపాయలు వచ్చేందుకు అవకాశం ఉంది, మీకు ఆస్తి యోగం ఎలా కలిసి రాబోతుంది, అలాగే మీకున్న బాధలు, కష్టాలు, నష్టాలు, సమస్యల నుంచి బయటపడాలంటే, అదేవిధంగా శత్రువులను సైతం ధైర్యంగా జయించాలంటే ఎలాంటి పరిహారాలు ఫాలో అయితే బెటర్గా ఉంటుంది అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.